ఓం నమో వెంకటేశాయ. కాలభైరవుడి కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలో మనం ఒకసారి చూద్దామండి. కావలసిన వస్తువులు: రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు, నల్ల నువ్వులు, 2 విస్తరాకులు, గుమ్మడికాయ, ఆముదం నూనె లేదా మీకు ఏది అవైలబుల్ ఉంటే అదండి, పసుపు రంగు ఒత్తులు, నైవేద్యానికి ఎండు ఖర్జూరం లేదా మినప్పప్పు. కాలభైరవ అష్టకం 11 సార్లు చదువుతూ చేయాలండి. బూడిద గుమ్మడికాయ ఒకటి. ఇది ఏ రోజులలో చేసుకోవాలంటే బహుళ అష్టమి రోజు లేదా అమావాస్య రోజు చేసుకోవాలండి. ఎన్ని వారాలు చేసుకోవాలి అంటే 19 వారాలు చేసుకోవాలండి. మనకంతకు వీలు కాలేదంటే 5 అమావాస్యలు చేసుకోవాలండి. ఇది గుమ్మడికాయ మనం ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇది కట్ చేసేటప్పుడు రురు భైరవ నమః అనుకోవాలి లేదా ఈశ్వరాయ నమః అని చెప్పుకుంటూ కట్ చేసుకోవాలండి. తర్వాత లోపల ఇలా మనం అంతా క్లీన్ చేసుకోవాలిగా. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా పసుపుతో అంతా నీట్గా అంతా పెట్టుకోవాలండి. శుభ్రంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కుంకుమను అలంకరించుకోవాలండి. మనము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. కుంకుమతో ఇలా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఒక విస్తరాకు తీసుకొని దాంట్లో ఇలా పసుపు వేసి చుట్టూరా అంతా అలంకరించాలండి. తర్వాత చుట్టూ మొత్తం కుంకుమ పెట్టి ఈ కుంకుమ పసుపు వేసేటప్పుడు ఈశ్వరాయ నమః అని చెప్పాలండి. తర్వాత రాళ్ళ ఉప్పు, నేను కేజీ ఉప్పు తీసుకున్నానండి. 1/2 కేజీ ఒక విస్తరాకులో, ఇంకా 1/2 కేజీ ఒక విస్తరాకులో వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసుకునేటప్పుడు ఈశ్వరాయ నమః అనుకుంటూ వేయాలి. ఇలా నవధాన్యాలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నవధాన్యాలు ఇలా వేసుకోవాలి. తర్వాత నల్ల నువ్వులు వేసుకోవాలండి. తర్వాత గుమ్మడికాయ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా నల్ల నువ్వులు మొత్తం ఇలా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత వత్తులు పసుపు కలర్ వత్తులు వేసుకోవాలండి. నేను పెట్టా, కాకపోతే కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది. నల్ల నువ్వులు ఇలా అలంకరించుకున్న తర్వాత ఆముదం నూనె, మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి. నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది వేసుకున్నాను. తర్వాత పుష్పాలతో ఇలా అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ మనం ఇలా వెలిగించుకోవాలి. నైవేద్యానికి ఎండు ఖర్జూరం లేదా మినపప్పుతో చేసిన 18 వడలు పెట్టుకోవాలండి. మరుసటి రోజు ఈ వడలు ఏం చేయాలి అంటే కుక్క కన్నా పెట్టండి, ఆవు కన్నా పెట్టండి, అది మీ చాయిస్. ఇలా అలంకరించుకోవాలండి. కాకపోతే కాలభైరవ అష్టకం 11 సార్లు చదువుతూ చేయాలండి. దేవరాజ సేవ్యమాన పావన త్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదయోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.